జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. మా యొక్క ప్రేక్షక మహాశులందరికీ కూడా శుభాశీస్సులు, వేదోక్త నమస్కారములు. నాకు వేద విద్యను, జ్యోతిష్య విద్యను ప్రసాదించినటువంటి మత్తు పితృదేవులు, గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు లక్ష్మీనారాయణాచార్యులు గారి పాదపద్మములు నమస్కారం చేస్తూ ఉన్నాను. శ్రీ విశ్వకర్మ సమారంభం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. జై విశ్వకర్మ. శుక్రమౌఢ్యమిలో చేయదగు కార్యక్రమములు, చేయకూడనటువంటి కార్యక్రమాల గురించి మనం తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. శుక్రమౌఢ్యమి నవంబర్ 26వ తేదీ నుంచి మొదలుకొని ఫిబ్రవరి 17వ తేదీ వరకు కొనసాగుతూ ఉన్నది. మార్గశిర శుద్ధ షష్ఠి 26/11/2025 బుధవారం నుంచి మొదలుకొని మాఘబహుళ అమావాస్య 17వ తారీఖు 2వ నెల 2026 వరకు కూడా శుక్రమౌఢ్యమి కొనసాగుతూ ఉన్నది. 83 రోజుల పాటు ఈ శుక్రమౌఢ్యమి ఉంటూ ఉన్నది. ఈ శుక్రమౌఢ్యమిలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కూడా ఆచరించడానికి వీలు లేదు. మౌఢ్యమనగా చీకటి అనే అర్థాన్ని, శూన్యము అనే అర్థాన్ని ఇస్తూ ఉన్నది. అందువల్ల శూన్యమైనటువంటి చీకటితో కూడినటువంటి ఈ మౌఢ్యమిలో మరి శుభ కార్యక్రమం చేయడం వలన దుష్ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల మరి ఈ యొక్క మౌఢ్యమిలో అనగా శుక్రమౌఢ్యమిలో నవంబర్ 26వ తేదీ నుంచి మొదలుకొని ఫిబ్రవరి 17వ తేదీ వరకు కూడా ఎలాంటి శుభ కార్యక్రమాలు కూడా ఆచరించడానికి వీలు లేకుండా ఉన్నది. కనుక గురువుతో రవి కలిసి ఉంటే గురుమౌఢ్యమని అంటూ ఉంటారు. శుక్రుడితో రవి కలిసి ఉంటే శుక్రమౌఢ్యమి కూడా ఏర్పడుతూ ఉంది. శుక్రుని యొక్క గమనములో రవి అడ్డు రావడం వలన ఈ శుక్రమౌఢ్యం ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల ఆ యొక్క గ్రహము అనగా శుక్రగ్రహం బలహీనమవుతూ ఉంటుంది, శక్తిని కోల్పోతూ ఉంటుంది, తేజస్సు కూడా కోల్పోతూ ఉంటుంది, బలహీనపడుతూ ఉంటుంది. కనుక ఈ సమయంలో శుక్రమౌఢ్యం ఏర్పడుతూ ఉండడం వలన శుక్రుని యొక్క బలము తగ్గిపోవడం వలన ఈ సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి వీలు లేకుండా ఉంటుంది. కనుక ఈ యొక్క శుక్రమౌఢ్యమిలో మరి చెప్పబడుతూ ఉన్నటువంటి ఎలాంటి శుభ కార్యక్రమాలను కూడా మరి ఆచరించడానికి వీలు లేదని శాస్త్ర గ్రంథాలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కనుక సానుకూల ప్రభావం తగ్గిపోవడం, ఆ యొక్క గ్రహం యొక్క బలహీనం కావడం, ఆ యొక్క తేజస్సు మరి తగ్గిపోవడం వలన శుక్రమౌఢ్యమిలో మరి శుభ కార్యక్రమాలన్నీ కూడా నిషేధించబడుతూ ఉన్నాయి. అందువల్ల మరి శుక్రమౌఢ్యములో ఏమి చేయాలో ఏమి చేయకూడదు అనేటువంటి విషయం మీద మీ యొక్క ఆస్థాన పురోహితుల యొక్క, ఆస్థాన పండితుల యొక్క సలహా మేరకు మీరు ఆచరించవలసి ఉంటుంది. కనుక శుక్రమౌఢ్యమిలో ఉపనయనము, వివాహాది శుభ కార్యక్రమములు, అదేవిధంగా పెండ్లి చూపులు, అదేవిధంగా వరపూజ, నిశ్చయతాంబూలాది కార్యక్రమాలన్నీ కూడా మరి చేయకూడదని శాస్త్రం చెబుతూ ఉన్నది. అదేవిధంగా గృహప్రవేశములు, శంకుస్థాపనలు, భూమి పూజలు, ముగ్గులు పోయడం, తర్వాత భవన నిర్మాణమునకు శంకుస్థాపన చేయడం, మరి కొనుగోలు చేసినటువంటి గృహములో నూతన గృహప్రవేశము చేయడం, మరి తాను సొంతగా కట్టుకున్నటువంటి గృహములో నూతన గృహప్రవేశము చేయడం, ఇవన్నీ కూడా మరి ఈ మూఢములో చేయకూడదు. ఇకపోతే దేవాలయములకు శంకుస్థాపన చేయడం, దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనలు చేయడం, మరి గృహ సంబంధమైనటువంటి అంశములన్నీ కూడా మరి గృహములకు నూతన ద్వారములు పెట్టడం, దేవాలయములకు కూడా ద్వారబంధనము చేయడం, ఇవన్నీ కూడా ఈ యొక్క శుక్రమౌఢ్యములో చేయకూడదు. అదేవిధంగా కేశఖండనము, తర్వాత కర్ణవేద అనగా చెవులు కుట్టుట, అదేవిధంగా అక్షరాభ్యాసము, వేదాభ్యాసము, తర్వాత విద్యాభ్యాసము, తర్వాత నూతన మంత్రానుష్ఠానము, పట్టాభిషేకము, దూర ప్రయాణములు చేయడం, తీర్థయాత్రలు చేయడం, అదేవిధంగా నూతనమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించడము, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం, ఆభరణములను కొనుగోలు చేయడం, వాహనములను కొనుగోలు చేయడం, నూతన వాహనములు కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా మరి ఈ యొక్క మౌఢ్యమిలో చేయకూడదని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇక ముఖ్యంగా పట్టాభిషేకం, పదవీ ప్రమాణ స్వీకారం
తర్వాత ఇంకా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క శుక్రమూఢములో చేయకూడదు. ఇక శుక్రమౌఢ్యములో చేయదగినటువంటి కార్యక్రమాలు పుంసవనము, అదేవిధంగా సీమంతము, నామకరణము, అన్నప్రాశనం, తర్వాత నూతన వస్త్రాలంకరణం, అనివార్యమైనటువంటి నిత్యకర్మలు, నిత్య పూజలు, అభిషేకము, తర్వాత అన్నప్రాశన, తర్వాత గ్రహచార శాంతులు, జనన శాంతులు, గ్రహణ ఉత్పాద శాంతులు, అదేవిధంగా నవగ్రహ శాంతులు, చాతుర్మాస్య వ్రతములు, సమస్త వ్రతములు, ఇలాంటి క్రతువులన్నీ కూడా ఆచరించవచ్చు. ఇక ఇంటిని రిపేర్ చేసుకోవడం కానీ, విదేశీ ప్రయాణములు చేయడం కానీ, నూతనంగా ఉద్యోగంలో చేరడం కానీ, తర్వాత కొత్తగా భూములు కొనడం, అమ్మడం, వాటికి అగ్రిమెంట్లు చేసుకోవడం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క శుక్రమౌఢ్యంలో చేయవచ్చును. కనుక ఈ యొక్క శుక్రమౌఢ్యంలో చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి కానీ, చేయకూడనటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకొని మీ ఆస్థాన పురోహితులను కానీ, పండితులను కానీ సంప్రదించి వారి ఆజ్ఞ మేరకు మీరు ఈ శుక్రమౌఢ్యంలో చేయవలసి ఉంటుంది.